నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా ఇప్పుడు జరగబోయే ఈ వింతను ఆపలేడు. ఎందుకంటే ఈ సమయాన్ని సాక్షాత్తు ఆ బ్రహ్మాండమే నిర్ణయించింది. మన దేవతలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోకి ఒకేసారి 4 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇదేదో చిన్నపాటి మార్పు అనుకోకండి. ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న దరిద్రం, పడ్డ అవమానాలు, ప్రతి అడుగులో ఎదురైన కష్టాలు, వీటన్నిటినీ వేళ్లతో సహా పీకి అవతల పారేసే సమయం వచ్చేసింది. మీరు విన్నది అక్షర సత్యం. రాబోయే కాలం మీపై ధనవర్షాన్ని కురిపించబోతోంది. ఆ వర్షం అంటే ఏదో చినుకులు కురవడం కాదు, గంపలు గంపలుగా సంపద మీ ఇంట వాలబోతోంది. ముఖ్యంగా తులారాశి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని నెలలుగా కాదు, ఏళ్ల తరబడి చీకటిలోనే ఉండిపోయిన మీ జాతక యోగం ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. మీ కుండలిని గ్రహాలు ఇప్పటిదాకా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ కలిసి ఒకేసారి ధనయోగం, రాజ్యయోగం మరియు శుభయోగాలను మీకోసం సిద్ధం చేశాయి. మీ భాగ్యస్థానంపై గురుగ్రహం కరుణ చూపించిన, కర్మస్థానంలో శనిదేవుడు కూర్చుని న్యాయం చేస్తున్న, సుఖస్థానంలో శుక్రుడు బలపడిన ఒక మనిషి జీవితం సామాన్యంగా ఉండదు. సరిగ్గా అదే స్థితి ఇప్పుడు తులారాశి వారికి కలగబోతోంది. వీడియోలోకి వెళ్లే ముందు లక్ష్మీదేవికి నిజమైన భక్తులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని భక్తితో రాయండి. మీరు నమ్మకంతో అమ్మవారిని తలుచుకుంటే ఆ తల్లి దీవెనలు నేరుగా మీ ఇంటి గడపను తాకుతాయి. ఇది కేవలం మాటలు కాదు, ఒక శక్తి. మీకు ఎంత శ్రద్ధ ఉంటే అంతటి అభివృద్ధి ఉంటుంది. వచ్చే నెలలో వచ్చే మొదటి మంగళవారం మీ జీవితంలో ఒక పెనుమార్పుకు నాంది పలకబోతోంది. ఆ రోజు అస్సలు సాదాసీదాగా ఉండదు. అకస్మాత్తుగా ఏదో ఒక వార్త వింటారు, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఎవరైనా కొత్త ఆఫర్ పట్టుకొస్తారు. చాలా కాలంగా ఎక్కడో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఇతరుల దగ్గర ఇరుక్కుపోయిన మీ సొంత డబ్బు, పూర్తి కాకుండా ఆగిపోయిన డీల్స్, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురవుతున్న చిక్కులు అన్నీ ఒక్కసారిగా క్లియర్ అయిపోతాయి. మీ ఎదుగుదల చూసి మీ శత్రువులకి 440 వోల్ట్ల షాక్ తగలడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే చేతకాని వారు అనుకున్నారో వారి కళ్ళ ముందే మీ భాగ్యం ఇంతలా వెలుగుతుంటే వారు తట్టుకోలేరు. ఇప్పుడు మీ జీవితంపై 3 దేవతల కృపా దృష్టి ఏకకాలంలో పడింది. లక్ష్మీదేవి కరుణిస్తే తిజోరి ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. శివయ్య ప్రసన్నమైతే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. ఇక హనుమంతుడు తోడు నిలబడితే ఏ గ్రహదోషం మిమ్మల్ని తాకలేదు. వీటన్నిటికీ తోడుగా శనిదేవుడు న్యాయం చేయడానికి సిద్ధమైనప్పుడు ఏళ్ల తరబడి మీరు పడ్డ కష్టానికి ఫలితం ఒక్క దెబ్బతో మీకు లభిస్తుంది. ప్రస్తుతం తులారాశి వారికి అలాంటి అద్భుతమైన స్థితి నెలకొంది. మీ 100 జన్మల దరిద్రం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇది ఏదో ఆశ చూపే మాట కాదు, మీ గ్రహగతులు ఇస్తున్న స్పష్టమైన సంకేతం. రాహుకేతువుల వల్ల ఇప్పటిదాకా మీరు ఎదుర్కొన్న చిక్కుముడులు ఇప్పుడు వీడిపోతున్నాయి. మీ భాగ్య స్థానం చాలా బలంగా మారింది. దీనివల్ల అకస్మాత్తుగా ధనం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ ఇంట్లోకి కొత్త వస్తువులు వస్తాయి. ఏదైనా విలువైన ఆస్తిని లేదా వస్తువును కొనుగోలు చేసే అదృష్టం మీకు కలుగుతుంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక పెద్ద శుభవార్త వినే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కనిపిస్తుండగా, వ్యాపారం చేసే వారికి భారీ ఆర్డర్లు లేదా కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్స్ లభించవచ్చు. మిత్రులారా, ఇది ఏమాత్రం నిర్లక్ష్యం చేయాల్సిన సమయం కాదు. ఈ గొప్ప అవకాశాన్ని ఎవరైతే తేలిగ్గా తీసుకుంటారో వారు భవిష్యత్తులో ఖచ్చితంగా బాధపడతారు. అప్రమత్తంగా ఉండి ప్రయత్నించేవారు మాత్రమే లాభపడతారు. రాబోయే 24 గంటల్లో మీకు ఏదో ఒక సంకేతం ఖచ్చితంగా లభిస్తుంది. అది చిన్న విషయమే కావచ్చు, కానీ అదే మీ జీవితంలో రాబోయే ఒక పెద్ద మార్పుకి పునాది అవుతుంది. మీ అంతరాత్మ చెప్పే మాటను అస్సలు విస్మరించకండి. ఏదైనా పని చేయాలని మీకు అకస్మాత్తుగా ప్రేరణ కలిగితే వెంటనే అడుగు ముందుకు వేయండి. ఇది సాక్షాత్తు ఆ దైవం మీకు పంపిస్తున్న సంకేతం. దీనికోసమే మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
ఇక మీ జీవితంలో జరగబోయే మొదటి అద్భుతం గురించి చెప్పుకోవాలంటే అది అకస్మాత్తుగా కలిగే ధనలాభం. ఇది ఏదైనా లాటరీ తగిలినట్టుగా ఉండవచ్చు, లేదా ఎక్కడో ఆగిపోయిన మీ పాత పేమెంట్స్ మీ చేతికి అందవచ్చు. మీరు ఇతరులకిచ్చిన పాత అప్పులు తిరిగి లభించడం, లేదా ఒక సరికొత్త అవకాశం మీపై ధనవర్షాన్ని కురిపించడం ఖాయం. ఇక రెండో అద్భుతం మీరు లభించే గౌరవం. నిన్నటి వరకు ఎవరైతే మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో వారే ఇప్పుడు మీ విజయాలను చూసి మిమ్మల్ని పొగడ్డం మొదలు పెడతారు. సమాజంలో మీ ప్రతిష్ట అమాంతం పెరిగిపోతుంది. మూడవ అద్భుతం మీ కుటుంబానికి సంబంధించింది. మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్త వింటారు. సంతానానికి సంబంధించిన సంతోషకరమైన వార్త కావచ్చు, లేదా ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉండవచ్చు. ఇక నాలుగవది అన్నిటికన్నా ముఖ్యమైన అద్భుతం మీలోనే జరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం లేకుండా చాలా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే దైవకృప మనపై కురుస్తుందో అప్పుడే చుట్టుపక్కల వారిలో కూడా అసూయ పెరుగుతుంది. అందుకే మీ మనసులోని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీరు వేసే కొత్త ప్లాన్లు, పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వకండి. ఎప్పుడూ వినయంగా ఉండండి. మీ ఇంటి పూజ గదిలో నిత్యం దీపం వెలిగించండి. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసుకోండి. ఇది భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిన సమయం. మిత్రులారా, తులారాశి జాతకుల కోసం నేను చెబుతున్న ఈ భవిష్యత్తు అక్షర సత్యం. మీ సంపూర్ణ గ్రహ స్థితిగతులను విశ్లేషించిన తర్వాతే ఈ విషయాలు చెబుతున్నాను. ఇలాంటి అరుదైన యోగం పదే పదే రాదు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాతే ఈ అద్భుత క్షణం మీ జీవితంలోకి వచ్చింది. వచ్చే శుభవార్తల వల్ల కలిగే సంతోషంతో మీకు రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టదు. సిద్ధంగా ఉండండి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎవరైతే పూర్తి నమ్మకంతో ఉంటారో వారు మాత్రమే ఈ అద్భుత మార్పును తమ కళ్ళతో చూస్తారు. ఎవరైతే పూర్తి నమ్మకంతో ఉంటారో వారు మాత్రమే ఈ అద్భుత మార్పును. ఇప్పుడు మీ అదృష్ట చక్రం తిరిగింది. దీనిని ఆపడం ఎవరి తరమూ కాదు. మిత్రులారా, మీకు లభిస్తున్న ఈ సంకేతాలు కేవలం నాంది మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ హోష్ ఊడగొట్టడం ఖాయం. ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం మీ ఇంటి తలుపు తట్టడం లాంటిది మాత్రమే. అసలైన అదృష్ట ప్రవేశం ఇప్పుడే మొదలవుతుంది. గ్రహాల కదలికలు ఎంత వేగంగా ఉన్నాయంటే సమయం ఇప్పుడు మీ వైపు వంగి నమస్కరిస్తోంది. మిమ్మల్ని ఏళ్ల తరబడి అడ్డుకున్నవారు, నిందించినవారు మరియు తక్కువ చేసి మాట్లాడినవారు ఇప్పుడు మౌనంగా మీ సక్సెస్ను అంగీకరించక తప్పదు. సరిగ్గా ఇది అలాంటి సమయం. ఎక్కడైతే ఈ బ్రహ్మాండం మీ ఫైల్ ఓపెన్ చేసి మీకు న్యాయం జరగాలని తీర్పు ఇచ్చింది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే ఘడియలొచ్చేశాయి. మీ జాతకంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆ 4 అద్భుత మార్పులేవో సాదాసీదా యోగాలు కావు. మీ భాగ్యస్థానం, ధనస్థానం మరియు కర్మస్థానం ఒకేసారి శక్తివంతంగా మారినప్పుడు మాత్రమే ఇలాంటివి సంభవిస్తాయి. ఏళ్ల తరబడి మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ పనులు ఇప్పుడు అదనపు శ్రమ లేకుండానే పూర్తవుతాయి. ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అసలు ఇవన్నీ ఇంత వేగంగా ఎలా జరుగుతున్నాయి అని మీకే ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇదే దైవలీల. మొట్టమొదటి మార్పు మీ ఆర్థిక స్థితిలో కనిపిస్తుంది. అకస్మాత్తుగా ధన ప్రవాహం మొదలవుతుంది. అది కూడా ఏదో ఒక వైపు నుంచి కాదు, 4 దిక్కుల నుండి మీకు డబ్బు అందుతుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలనిస్తాయి. ఎవరైనా బంధువులు లేదా స్నేహితుల నుండి సహాయం అందవచ్చు. మీ కొత్త ప్లాన్స్ మీకు భారీగా లాభాలను తెచ్చిపెడతాయి. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న మీ ఇంటి బీరువాల్లో ఇప్పుడు సందడి మొదలవుతుంది. మీ ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనిస్తారు. మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా కొలువు తీరిందనడానికి ఇదే పెద్ద సంకేతం. అమ్మవారు ఉన్న చోట దరిద్రానికి తావుండదు. ఇక రెండో మార్పు మీ సామాజిక గౌరవం. అకస్మాత్తుగా ప్రజలు మీ మాటలకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు. మీ ఆలోచనల ప్రాముఖ్యత పెరుగుతుంది. మీరు పనిచేసే చోట మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. నిన్నటి దాకా మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. ఇది కేవలం బయట జరిగే మార్పు మాత్రమే కాదు,
మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం వల్ల కలిగే ఫలితం. శనిదేవుడు ప్రసన్నమైతే మనిషికి తన కర్మల ఆధారంగా అత్యున్నత స్థానాన్ని ఇస్తాడు. ఆయన న్యాయం ఆలస్యంగా ఉండవచ్చు, కానీ చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఖచ్చితమైన న్యాయం మీ పక్షాన నిలబడింది. మూడవ మార్పు మీ కుటుంబంలో కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు, టెన్షన్లు ఉండే చోట ఇప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఏవైనా పాత గొడవలు ఉంటే అవి సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఏవైనా పాత గొడవలు లేదా కోర్టు వివాదాలు ఉంటే అవి ఇప్పుడు ఒక కొలిక్కొస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి సంబంధం కుదరడం, సంతానం కలగడం లేదా కొత్త ఆస్తిని కొనడం వంటి గుడ్ న్యూస్ వినే అవకాశం మెండుగా ఉంది. సాక్షాత్తు ఆ పరమశివుడి కృప కలిగినప్పుడు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం దానంతట అదే నశించిపోతుంది. ఇంటి వాతావరణమంతా చాలా తేలికగా, పాజిటివ్గా మారుతుంది. ఇక నాలుగో మార్పు, ఇది అన్నిటికన్నా పెద్ద మార్పు. ఇది మీలోనే జరుగుతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. ఇప్పటిదాకా మిమ్మల్ని పీడిస్తున్న భయం, మొహమాటం, అస్పష్టత అన్నీ తొలగిపోతాయి. గతంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడే మీరు ఇప్పుడు అదే నిర్ణయాన్ని చాలా దృఢంగా తీసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం ఎంతలా పెరుగుతుందంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు. నిజానికి ఈ లోపలి మార్పునే అసలైన రాజయోగం అంటారు. రాజు అంటే కేవలం ధనం ఉన్నవాడు కాదు, తన పరిస్థితులను తన అదుపులో ఉంచుకునేవాడు. ఇప్పుడు మీలో అదే శక్తి మేల్కొంటోంది. కానీ ఇక్కడే మీరొక జాగ్రత్త పాటించాలి. అకస్మాత్తుగా విజయం వచ్చినప్పుడు అహంకారం కూడా తలుపు తడుతుంది. మీ మనసును అదుపులో ఉంచుకోండి. మీకు ఏది లభించినా దానికి కృతజ్ఞతతో ఉండండి. మంగళవారం మరియు శనివారాల్లో తప్పకుండా దీపారాధన చేయండి. మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి. ఎప్పుడైతే మీరు దాన ధర్మాల బాటలో నడుస్తారో అప్పుడు దైవ కృప మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. ముఖ్యంగా హనుమంతుడిని స్మరించడం మరచిపోకండి. ఎందుకంటే ఆయన మీకు ధైర్యాన్ని మరియు రక్షణను ఇస్తారు. రాబోయే 24 గంటల్లో మీకు స్పష్టమైన సంకేతాలు అందుతాయి. అద్భుతమైన కల రావడం, అనుకోని మెసేజ్ రావడం లేదా ఏదైనా శుభవార్త వినడం వంటివి జరుగుతాయి. ఆ క్షణాన్ని గుర్తించండి. దాన్ని సాదాసీదా విషయంగా కొట్టిపారేయకండి. ఎందుకంటే అదే మీ కొత్త జీవితానికి నాంది. కొన్నిసార్లు అవకాశం చాలా సామాన్యంగా వస్తుంది, కానీ దాని ఫలితం మాత్రం అసాధారణంగా ఉంటుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. మీరు పడ్డ అవమానాలు, మీరు విన్న మాటలు, ఆందోళనతో గడిపిన రాత్రులు ఇవన్నీ ఇప్పుడు శక్తిగా మారుతున్నాయి. నిప్పులో కాలిన ఇనుము ఎలాగైతే గట్టిపడుతుందో అలాగే మీరు కూడా ఎన్నో కష్టాల్లో తలపడి ఇప్పుడు ఒక దృఢమైన వ్యక్తిత్వంతో తయారయ్యారు. ఇప్పుడు ఆ శక్తిని గుర్తించాల్సిన సమయం వచ్చింది. మీలో వస్తున్న మార్పును చూసి లోకం నివ్వెరపోతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన వారే ఇప్పుడు మీకు దారిస్తారు. గుర్తుంచుకోండి, ఈ మార్పు ఏదో ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది ఒక గొలుసు కట్టులాగా కొనసాగుతూనే ఉంటుంది. ఒక విజయం మరొక విజయానికి దారి తీస్తుంది. ఒక శుభవార్త ఇంకో సంతోషానికి మార్గం చూపిస్తుంది. మీ నమ్మకం బలంగా ఉన్నంతకాలం ఈ ప్రవాహం ఆగిపోదు. అనుమానాలకు తావివ్వకండి. నెగటివ్ మనుషులకు దూరంగా ఉండండి. మీ ప్లాన్స్ని రహస్యంగా ఉంచండి. మీకంటూ ఒక కొత్త గుర్తింపు వచ్చే సమయం ఇది. మీ ఇంట్లో మళ్ళీ నవ్వులు పూస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మనసుకి ప్రశాంతత లభిస్తుంది. దీనికోసమే కదా మీరు ఇన్నేళ్లుగా వేచి చూస్తున్నారు. గ్రహాల ఈ అరుదైన కలయిక పదే పదే రాదు. గ్రహాల ఈ అరుదైన కలయిక వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకోండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. లోకం ఏమనుకున్నా సరే మీ అదృష్టం ఇప్పుడు మేల్కొంది. దీనిని ఆపడం ఎవరి తరమూ కాదు. మీ జీవిత కథ ఇప్పుడు కష్టాల నుండి విజయాల వైపు మలుపు తిరిగింది. రాబోయే కాలం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని రాయబోతోంది. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే ఇది నిజంగా ఒక అద్భుతమని మీరే అంటారు. అంతేకాదు మిత్రులారా, గత కొన్నేళ్లుగా
మీ పనిలో లేదా వ్యాపారంలో ఎదుగుదల లేక చాలా ఇబ్బంది పడ్డారు. మీరు ఎంత ప్రయత్నించినా నష్టాలే ఎదురయ్యాయి. కానీ రాబోయే 24 గంటల్లో మీ పనులు ఊహించని వేగాన్ని పుంజుకోబోతున్నాయి. వ్యాపారంలో ఒక పెద్ద శుభ సంకేతం మీ జీవితంలోకి రాబోతోంది. బిజినెస్లో మీకు అనుకూలమైన ఫలితాలొస్తాయి. మీ జీవిత పోరాటాన్ని ముగించే అద్భుతమైన మార్గాలు మీ ముందు తెరుచుకోబోతున్నాయి. అవును మిత్రులారా, ఈ నెల మీకోసం సాక్షాత్తు ఆ చందమామనే మీ చేతుల్లో పెట్టినంత సంతోషాన్ని తీసుకురాబోతోంది. మహాలక్ష్మి అమ్మవారి కృపతో ధనం అనేది మీ ఇంట్లోకి నీళ్ల ప్రవాహంలా రాబోతోంది. ప్రస్తుతం ఏర్పడిన ఈ మహాయోగం చూసి లోకమే ఆశ్చర్యపోతుంది. గత కొన్నేళ్లుగా, కొన్ని నెలలుగా మీ వెనుక పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు ఇప్పుడు తమంతట తామే మీ దారిలో నుండి తప్పుకుంటారు. అంతటితో ఆగకుండా వారు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి స్నేహం కోసం చేయి చాస్తారు. అవును, ఇప్పుడు మీ పేరు ప్రతి శత్రువు ఇంట్లో మారుమోగబోతోంది. వచ్చే 24 గంటల్లో మీ జీవితంలో ఇలాంటి అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో అప్పుడు తెలియకుండానే శత్రువులు పెరుగుతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అడ్డుపడడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ రోజుల్లో మీరు ఎటువంటి తప్పుడు పనులకు వెళ్ళకండి. తర్వాత బాధపడాల్సిన దారుల్లో నడవకండి. మీ వెనుక ఎవరెవరు కుట్రలు చేశారో, ఎవరు దొంగ నవ్వులు నవ్వారో, మిమ్మల్ని ఎవరెవరు మోసం చేశారో వాటన్నిటికీ సంబంధించిన అసలు నిజాలు ఇప్పుడు మీకు తెలుస్తాయి. ఇప్పటిదాకా మీరు పడ్డ అవమానాలు, మీరు భరించిన మాటలకి లెక్క తేల్చే సమయం వచ్చేసింది. వారికి బుద్ధి చెప్పే అవకాశం ఇప్పుడు మీ తలుపు తడుతోంది. అవును మిత్రులారా, ఆ విధి రాసిన రాతని ఇప్పుడు ఎవరూ మార్చలేరు. మీ జీవితంలో ఆ అద్భుతమైన రాజయోగం సిద్ధించబోతోంది. విధి రాసిన రాతను ఇప్పుడు ఎవరూ మార్చలేరు. మీ జాతకంలో ఇప్పుడు అద్భుతమైన రాజయోగం సిద్ధించబోతోంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, రాబోయే ఫలితం ఒక ఎత్తు. మీ పరీక్షా సమయం ముగిసిపోయింది. మీరు ఆ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు ఆ భగవంతుడే స్వయంగా మీకు ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం వచ్చేసింది. విధి మీ తలరాతలో ఒక కొత్త పేజీని తిప్పింది. అది మీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, మనిషికి ఎవరూ తోడు లేనప్పుడు ఆ దేవుడే తోడుంటాడు. కష్ట సుఖాల్లో మనల్ని నడిపించేది ఆయనే. కేవలం నమ్మకంతో అడుగు వేస్తే చాలు, ఆ ఫలితం ఇప్పుడు మీ దరికి చేరింది. లక్ష్మీదేవి మీకోసం అద్భుతమైన ద్వారాలు తెరిచింది. రాబోయే 24 గంటల్లో ఎక్కడి నుంచో మీకు ఊహించని ధనం అందుతుంది. అది ఎంతలా అంటే మీరు కూర్చుని తిన్నా తరగిపోనంత సంపద మీ సొంతం కాబోతోంది. మీ అదృష్ట రేఖ ఇప్పుడు మారిపోయింది. ఏళ్ల తరబడి మీ తలపైన ఉన్న అప్పుల భారం ఈ హోలీ పండుగ తర్వాత పూర్తిగా తొలగిపోతుంది. మీ అదృష్టానికి పట్టిన తుప్పు వదిలిపోయే కాలం వచ్చింది. ఈరోజు రాత్రి మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక శుభవార్త అందుతుంది. లక్ష్మీదేవి పంపే ఆ సంకేతం మీ నిద్రను దూరం చేసేంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలోని కష్టాలను వేళ్లతో సహా పెకిలించి వేసే ఒక శక్తివంతమైన పరిహారం గురించి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెబుతాను. ఈ ఉపాయాన్ని ఎవరైతే పూర్తిగా శ్రద్ధతో చేస్తారో వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవే ఉండవు. మీరు వరుసగా 3 శనివారాలు ఒక మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని శనివారం రోజున పఠిస్తూ శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నల్ల ఉలవలు, నల్ల నువ్వులు మరియు ఒక నల్లని వస్త్రాన్ని దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోయి విజయానికి మార్గాలు సుగమమవుతాయి. మీ సమస్యలన్నీ క్రమంగా దూరమవుతాయి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. తులారాశి వారికి మరియు మీ ఆత్మీయులకు ఈ సమాచారం అందేలా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో మీకు చేరుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మరి సెలవా? ధన్యవాదాలు. జై మహాలక్ష్మి, జై శనిదేవ్.